యుగంధర్ చెప్పండి, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటన చూస్తున్నాం. ఏకంగా 9 మంది చనిపోయినట్టు చెప్తున్నారు. ఏం జరిగింది? ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చినట్టుగా చెప్తున్నారు. రైట్, లైన్ కట్ అయినట్టుంది. మరి కాసేపట్లో కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఉత్తరాంధ్రకు చిన్న తిరుపతిలా భావిస్తారు ఈ కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయాన్ని. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. 9 మంది మృతి చెందినట్టుగా చెప్తున్నారు. అయితే అధికారికంగా ఇప్పటి వరకు 4 మృతి చెందినట్టు సమాచారం అందుతోంది. సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, ఖచ్చితంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆ బిందు మొదట ఈ తొక్కిసలాట్ లో జరిగిన తర్వాత 4 మరణించారు అనుకున్నా, కానీ ఇప్పుడు 9 మందికి పెరిగింది. ఇంకా ఈ మృతుల సంఖ్య పెరుగుతుందేమో అన్నటువంటి ఆందోళన ఉంది. ఎందుకంటే ఆ తొక్కిసలాట్ జరిగినటువంటి ప్రాంతంలో చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ చల్లా చెదురుగా మహిళలు పడున్నటువంటి పరిస్థితి. మృతుల్లో కూడా మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే క్యూ లైన్ ఏకాదశి సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏకాదశిని చాలా విశిష్టంగా భావిస్తారు. ఏకాదశి నాడు పూర్తిగా ఆ ఉపవాసం ఉంటారు, నిలారం అంటారు దాన్ని. ఉపవాసం ఉండి దైవ దర్శనం చేసుకుంటారు. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దర్శనం. వెంకటేశ్వర స్వామి దర్శనంకి వచ్చినప్పుడు, ఉపవాసంతో వచ్చినప్పుడు ఈ తొక్కిసలాట జరిగింది. ఒకరిపైన ఒకరు క్యూ లైన్ నిర్వహణ దర్శనం కోసం వచ్చినప్పుడు జరిగింది. ఎందుకు జరిగింది, ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా క్యూ లైన్ లో జరిగిన తొక్కిసలాట వల్ల ఈ తొక్కిసలాటతో ఏకంగా 9 మంది మరణించినటువంటి ఉదంతం అనేది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత ఘోరమైనటువంటి మరణాలు జరగలేదు. 9 మంది దైవ దర్శనం కోసం వచ్చి క్యూ లైన్ లో తొక్కిసలాట జరిగి మరణించడం అనేది. అందులో ఎక్కువ మహిళలు ఉన్నారు. అక్కడ దృశ్యాలు మనం చూస్తున్న దేవాలయంలో ఉన్నటువంటి సతీష్ ఒక్క నిమిషం, మన కరెస్పాండెంట్ యుగంధర్ కూడా జాయిన్ అవుతున్నారు. యుగంధర్ చెప్పండి, తిరుమల ఎంత ప్రతిష్టాత్మకంగా లేకపోతే ఎంత భక్తి ప్రపత్తులతో వెళ్తారో చిన్న తిరుపతికి అలా వెళ్తారు. ఇక్కడ కాశీబుగ్గలో ఉన్న వెంకటేశ్వర ఆలయానికి కూడా అదే స్థాయిలో పేరు రావడంతో పెద్ద ఎత్తున భక్తులు వెళ్ళినట్టుగా చెప్తున్నారు. ఏం జరిగింది అసలు? ఆలయం దగ్గర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భద్రతా చర్యలన్నీ కరెక్ట్ గా తీసుకున్నారా? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి యుగంధర్? బిందు, కాశీబుగ్గలో ఉన్నటువంటి పదనాపురం అనే ఏరియా అంటామండి. ఈ ఏరియాలోని ముకుంద పండ అనేటువంటి ఒక ఒరిస్సా నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి పూజారి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రతి శనివారం కూడా భక్తుల రద్దీ ఉంటుంది. ప్రతి శనివారం కనీసం మినిమం ఒక 2000 మంది భక్తులు అయితే మాత్రం ఇక్కడ దర్శించుకుంటారు. మిగతా ఎలాంటి పర్వదినాలు, ఈ రోజున కార్తీక ఏకాదశి రోజున శైవ క్షేత్రాలతో పాటు వైష్ణవ క్షేత్రాలు కూడా దర్శించుకోవటం, రోజంతా కూడాను ఏ రకమైనటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండి స్వామి వారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేయటం, సాయంత్రం ఉపవాస దీక్ష విరమించి అక్కడే దీపాలు అవి ముట్టించిన తర్వాత ఉపవాస దీక్ష విరమించి భోజనాలు అయ్యి చేస్తారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడాను కార్తీక పౌర్ణమి ముందు ఉన్నటువంటి ఏదైతే ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి ఇవన్నీ కూడా వరుసగా వచ్చేటువంటి పర్వదినాలు. ఈ పండగ రోజుల్లోనే విశేషంగా ఈ భక్తులందరూ కూడాను ఈ శైవ క్షేత్రాలతో పాటు వైష్ణవ క్షేత్రాలకు కూడా వెళ్ళటం అనేటువంటిది ఈ ప్రాంతంలో ఆచారంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చాలా పెద్ద పండుగ అనమాట. కార్తీక పౌర్ణమి అనేటువంటి చాలా పెద్ద పండుగ. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా, ఏదైతే ఉద్దానంలో దీన్ని చిన్న తిరుపతిగా చెప్తారు, భక్తులు ప్రతి ఏటా కూడా వస్తూ ఉంటారు. ఇది కొత్త ఏం కాదు. కానీ ఇందుకు ఈ మేరకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయటంలోని అటు ఆలయ వర్గాలు కానీ మీరు ఆలయం చూసుంటారు. ఎంత విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంటుంది? ఏర్పాట్లు ఎప్పుడు ఉత్సవాలు జరుగుతాయి, ఎక్కడెక్కడ యాత్రలు జరుగుతాయి, ఎక్కడెక్కడ జాతరలు జరుగుతాయి, సంతలు ఎక్కడ జరుగుతాయి, క్రౌడ్ పూలింగ్ ఎక్కడ ఉంటుంది అనేటువంటిది ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఒక రకమైనటువంటి పట్టిక ఉంటుంది. ఆ పట్టిక ప్రకారం అక్కడ ఏర్పాట్లు చేస్తారు. కానీ పోలీసులు మాత్రం ఈసారి ఇక్కడ బందోబస్తుని ఏర్పాటు చేయలేదు. కొలత క్యూ లైన్ లోని ఉదయం నుంచి ఇప్పటి వరకు నిలబడినటువంటి వ్యక్తి సొమ్మసిల్లు పడిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చిన్న తోపులాట జరిగింది. ఆ వ్యక్తి మీద నుంచి అందరూ కూడా పరిగెత్తుకుంటూ పోవటం, అక్కడ ఏదో జరిగింది అనేటువంటి ఒక పుకారు కూడా రావడంతో క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులు అక్కడ బారికేడ్లు విరిచేసి మరి బయటికి గెంతడంతో ఈ ఘటన జరిగినట్టుగా మనకి తెలుస్తోంది. ఒక వ్యక్తి అయితే క్యూ లైన్ లోనే మృతి చెందాడు. ఏ రకంగా మృతి చెందాడు అనేటువంటిది ఇప్పటి వరకు ఎవరూ చెప్పట్లేదు. ఆ మృతి చెందినటువంటి విషయం తెలియటం చూడడానికి క్యూ లైన్ లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట్లో దాదాపు ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఒక 10-12 మంది అయితే మాత్రం పూర్తిగా అస్వస్థకు గురయ్యారు. వాళ్ళకి అక్కడ ప్రాణాలు పోయావా లేదా అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 108 కూడా అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. సహాయక చర్యలు చేపట్టడానికి పోలీసు బృందాలు కానీ లేకపోతే
ఈ అంబులెన్స్లు కానీ లేదంటే ఫైర్ ఇంజిన్లు కానీ ఇంతవరకు కూడా చేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా రెవెన్యూ సిబ్బంది వీళ్ళంతా వచ్చి అక్కడ చెదరగొట్టి వాళ్ళందరినీ కూడా భక్తులందరినీ కూడా చెదరగొట్టిన తర్వాత మాత్రమే అక్కడ ఎవరు చనిపోయారు ఏంటి ఆ వివరాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. బిందు యుగంధర్, మీరు ఆ ఆలయం చూసుంటారు, అక్కడికి వెళ్ళుంటారు కదా, ఎంత విస్తీర్ణంలో ఉంటుంది? ఒక్కసారిగా ఇలా తొక్కిసలాట జరుగుంటే ఎందుకని అడ్డుకోలేకపోయారంటే ఏం చెప్తుంది? అంటే నిర్వహణ ఇదంతా ఎలా ఉంటుంది? లోకల్గా భక్తులు ఏం చెప్తారు? ఇది కాశీబుగ్గకి కొంచెం అవుట్స్కట్స్ లోనే ఉంటది అనమాట. పదనాపురం ఏరియా అంటారు. దాదాపు ఇది ఒక 10-12 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. చాలా విశాలంగా ఉంటుంది. చుట్టుపక్కల కూడా హౌసెస్ కానీ అట్లాంటివి ఏమీ ఉండవు. పూర్తిగా ఊరికి కొంచెం దూరంలో ఉంటది. చాలా ప్రశాంత వాతావరణం ఉంటది. దాదాపు ఒక 30-40 వేల క్రౌడ్ అయితే మాత్రం ఈ ప్లేస్ అంతా కూడాను ఆర్గనైజ్ చేయగలరు. ఈ ప్లేస్ అనేటువంటిది ప్రాంతం వాళ్ళందరికీ కొత్త కూడా కాదు. ఎందుకంటే చాలా పండుగలు జరిగినాయి, చాలా ఉత్సవాలు జరిగినాయి. తిరుపతి బ్రహ్మోత్సవాలు లాగా ఇక్కడ కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్తీక మాసం తర్వాత వచ్చేటువంటి పండగ సంక్రాంతి నెల ధనుర్మాసం అంతా కూడా ఇక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి. అక్కడలాగే బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. మళ్ళా ఇవన్నీ కూడా ఏకాదశి పర్వదినాల్లోనైతే భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తేటువంటిది ఉంటుంది. తలనీలాలు సమర్పించుకుంటారు, మొక్కుబడులు అంతటి ప్రశస్తమైనటువంటిది. ఏదైతే మనకి ఏలూరు దగ్గర చిన్న తిరుపతి, ద్వారకా, తిరుమల అంటామో ఈ ప్రాంతానికి సంబంధించి పెద్ద తిరుపతి వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడే మొక్కుబడులు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో ముకుంద పండ అంటారు అనమాట. ఆయన ఒరిస్సా నుంచి వచ్చి ఆయన చాలా మంచి అర్చకులు. ఆయన ఆశీర్వాదాల ఫలం చాలా బాగుంటుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి భక్తుల తాలూకా నమ్మకం. ఆ నమ్మకంతో ఆ పూజారి చేసేటువంటి అర్చనలు కానీ లేకపోతే ఆశీర్వచనాలు కానీ చాలా బాగుంటదని పెద్ద ఎత్తున భక్తులు వెళ్తారు. ఈ ప్రాంతం వాళ్ళందరికీ కూడా నమ్మకం. ఇక్కడ తొక్కిసలాటకి అంత కిక్కిరిసిపోయేటువంటి ప్రదేశం అయితే కాదు. ఇది చాలా విశాలంగా ఉండేటువంటి ప్రదేశమే. తప్పితే టెంపుల్ అయితే మాత్రం కొంచెం లిమిటెడ్ గా కట్టి ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి వారం అయితే 2000-3000 మంది వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనూ దాని తాలూకు విస్తీర్ణాన్ని పెంచాల్సి ఉంది. ఇప్పటికే రెవెన్యూ వాళ్ళు కానీ లేకపోతే దేవాదాయ శాఖ కానీ, ఇది పూర్తిగా ప్రైవేట్ టెంపుల్, దేవాదాయ శాఖకి ఇంకా కంట్రోల్లోకి పోలేదు. ప్రైవేట్ టెంపుల్. దీన్ని పోలీసులు క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో అయితే జాతరలు జరిగేటప్పుడు పోలీసులు తప్పనిసరిగా అక్కడ చర్యలు తీసుకోవాలి. ఎక్కడ జాతరలు జరుగుతున్నాయి అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ సమాచారం మేరకు మాత్రమే జాతరలని వాళ్ళు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది, నిర్వాహకులను పిలవాల్సి ఉంటుంది. ఈ మేరకు అక్కడ క్యూ లైన్స్ ఎట్లా కట్టారు, బార్కేడ్స్ ఎట్లా కట్టారు, పార్కింగ్ ఎక్కడ ఉంటుంది, ఒకవేళ ఏదైనా తొక్కిసలాట జరిగినట్టయితే ఈజీ ఎగ్జిట్ ఎట్లా ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా పోలీసులకి ముందుగానే ఆలయ నిర్వాహకులు పోలీసులు కలిసి కూర్చొని చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ అట్లాంటి ఏర్పాట్లు అయితే ఏమీ జరగలేదు. పూర్తిగా ఆలయ నిర్వాహకుల మీద ఇదంతా వదిలేశారు. ఆలయ నిర్వాహకులు కూడా ఒకసారిగా భక్తులు పోటెత్తడం, అలాగే వీక్ బార్కేడ్స్ ఉండటం, అలాగే క్రౌడ్ వచ్చిన తర్వాత ఈజీగా ఎగ్జిట్ అవ్వడానికి వీలుగా ఇక్కడ బార్కేడ్స్ లేకపోవటం వలన ఈ ప్రమాదం జరిగింది. యుగంధర్, సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి ప్రస్తుతం? వివరాలు ఏమన్నా తెలుస్తున్నాయా? రెవెన్యూ సిబ్బంది కానీ, పోలీసులు కానీ, అంబులెన్స్లు కానీ వెళ్ళాయా అక్కడికి? బిందు, ఇప్పటి వరకు అయితే మాత్రం ఇంకా అంబులెన్స్లు అయితే చేరుకోలేదు. అంబులెన్స్లు చేరుకున్న తర్వాత ఇప్పుడు సమ్మతిల్లి పడిపోయినటువంటి వాళ్ళు అయితే మనకి ఇక్కడ 15 మంది వరకు కనిపిస్తున్నారు. వీళ్ళందరికీ కూడాను ఆ కుటుంబ సభ్యులే సపర్యలు చేస్తున్నారు. ఇంతవరకు అక్కడ అంబులెన్స్ 108 కానీ వెళ్ళి ఉన్నట్టయితే వాళ్ళకి కనీసం ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి చెక్ చేయడానికి, బీపీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి చెక్ చేయడానికి. ఎందుకంటే మనం చూస్తున్నాం విజువల్స్ లో విపరీతమైన కుమ్ములాట, కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు తొక్కిసలాట జరిగిందని తెలిసి భక్తులు గోడలకు దూకి మరీ పారిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ప్రమాదం, ఎవరు చనిపోయారు, ఎవరు బ్రతుకున్నారు అనేది కూడా తెలియని ఒక గందరగోళం అయితే కనిపిస్తుంది. అధికారులు అక్కడ చేరుకున్న తర్వాత ఈ క్రౌడ్ అంతటినీ కూడాను చెదరగొట్టిన తర్వాత మాత్రమే అక్కడ మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మాత్రం ఒక గందరగోళ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరు ఎక్కడ తప్పిపోయారు, బిడ్డలను కోల్పోయిన తల్లులు ఎవరో తెలియదు, భర్తలు కోల్పోయినటువంటి భార్యలు ఎవరో తెలియదు, భార్యలు కోల్పోయినటువంటి భర్తలు ఎవరో తెలియదు, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఎవరో తెలియదు. ఇట్లా ఉంది ఇక్కడ పరిస్థితి. గందరగోళం అక్కడ కనిపిస్తున్నట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు యుగంధర్. చేరుకోలేదు. ఇంకా
108 పూర్తిగా వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, బ్రతుకున్న వాళ్ళు ఎంతమంది, చనిపోయిన వాళ్ళు ఎంతమంది అనేటువంటిది తెలిసేటువంటి పరిస్థితి అయితే ఉంది. యుగంధర్, ప్రస్తుతం మనం స్క్రీన్ పైన విజువల్ కూడా చూస్తున్నాం. తొక్కిసలాట జరిగిన తర్వాత కావచ్చు, భయభ్రాంతులకి గురైన భక్తులంతా కూడా మనకి కనిపిస్తున్నారు. ఏదో రకంగా బ్యారికేడ్ ని తొలగించి బయటకు వచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆలయం లోపల నుంచి కూడా. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. చూస్తున్నాం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉన్న వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట తర్వాత ఉన్న గందరగోళ పరిస్థితులు, ఒక్కసారిగా భక్తులంతా భయభ్రాంతులకి గురయ్యారు. ఏదో జరిగిపోతోందనే భయంతో ఒక్కసారిగా గోడని దూకి బ్యారికేడ్లని విరుచుకుని మరీ బయటకు వచ్చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. విస్తీర్ణం సువిశాలంగా ఉన్నప్పటికీ కూడా ఆలయం చాలా చిన్నది కావడం, ఒక్కసారిగా ఎక్కువ మంది భక్తుల్ని లోపలికి అనుమతించడం, ఒక వ్యక్తి ఒకసారి సొమ్మసిల్లి పడిపోవడం, దాంతో ఏదో జరిగిందనే భయం చుట్టుపక్కల భక్తులు అందరిలోనూ నెలకొనడంతో ఒక్కసారిగా గందరగోళం ఆవరించింది. అందరూ కూడా బయటకు వెళ్లిపోయే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట జరిగినట్టుగా చెప్తున్నారు. 4 మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. ఇంకా అధికారికంగా సమాచారం కూడా రావాల్సి ఉంది. ఎంతమందికి గాయాలయ్యాయి, ఎంతమంది మృతి చెందారు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇది దేవాదాయ శాఖ పరిధిలోకి రాదని మా కరెస్పాండెంట్ యుగంధర్ కూడా రిపోర్ట్ చేస్తున్నారు. అయితే ఆ ఆలయ కమిటీ స్థానికంగా ఎలాంటి ఏర్పాట్లు చేసింది, అవి సరిపోలేదా, లేదంటే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఇంకా అధికారికంగా 9 మంది మృతి చెందినట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఇంకా పలువురు గాయపడ్డట్టుగా కూడా చెప్తున్నారు. ఇంకా సహాయక చర్యలు మొదలు కావాల్సి కూడా ఉంది. అంబులెన్స్లు ఇంకా అక్కడికి చేరుకోలేదనేది కూడా ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. బంధువులు, చుట్టుపక్కల వారే సొమ్మసిల్లి పడిపోయిన వారికి వారందరికీ కూడా సపర్యలు చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఒక గందరగోళ వాతావరణం, ఒక హృదయ విదారక వాతావరణం మాత్రం ప్రస్తుతం కాశీబుగ్గలో కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఒక పెద్ద ఆలయంగా భావిస్తారు. ఒక చిన్న తిరుపతిగా, ఏదైతే ద్వారకా తిరుమల ప్రాంతాన్ని చిన్న తిరుపతిగా అంటారో, ఈ ఆలయాన్ని ఉత్తరాంధ్ర వాసులు చిన్న తిరుపతిగా భావించి ఇక్కడే మొక్కులు చెల్లించుకుంటారనేది కూడా మనకి అందుతున్న సమాచారం. ఒరిస్సా నుంచి వచ్చిన ఒక పూజారి ఆలయాన్ని మొట్టమొదటిగా ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఇంకా మనకి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మా కరెస్పాండెంట్ సతీష్ కూడా జాయిన్ అవుతున్నారు. ఒకసారి సతీష్తో మాట్లాడదాం. సతీష్, చెప్పండి, కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో ఒక గందరగోళ పరిస్థితి, ఇంకా ఎవరు ఒక కంట్రోల్లోకి తీసుకోని పరిస్థితి కనిపిస్తోంది. మృతులు ఎలా మృతి చెందారని కానీ, లేకపోతే గాయపడ్డ వాళ్ళకి కానీ, సొమ్మసిల్లి పడిపోయిన వారికి కానీ సహాయక చర్యలు ఇంకా మొదలు కానట్టుగా కూడా తెలుస్తోంది.